దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుని చెప్పుకునే అంశం ఏంటంటే ఫలించుట. దేవుళ్ళో ఫలించుట ఈరోజు చెప్పుకునే అంశం. మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో ఎవరు ఫలించారంటే ఆదికాండము 49:22 చదువుకుంటే యోసేపు ఫలించుట కొమ్మ. యోసేపు ఫలించుట కొమ్మ. మన పరిశుద్ధ బైబిల్లో యోసేపు గారు ఫలించారు. దానికి కారణాలు ఏంటంటే 5 కారణాలు. ఎవరి జీవితంలోనైనా యేసయ్యలో మనం ఫలింతాం. ఏంటంటే 5 కారణాలంటే యోసేపు నమ్మకమైన వాడు, యోసేపు పవిత్రంగా ఉన్నవాడు, యోసేపు ఆత్మ కలిగి ఉన్నవాడు, యోసేపు బాధ్యత కలిగి ఉన్నవాడు, యోసేపు భయభక్తులు కలిగి ఉన్నవాడు, యోసేపు కీడికి ప్రతికీడు చెయ్యనివాడు. ఈ 6 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు యేసయ్య నామంలో ఫలిస్తారు, ఆశీర్వాదం చూస్తారు, యేసయ్య కార్యాలు చూస్తారు, యేసయ్యతో మాట్లాడి శక్తి ఉంటుంది. కానీ యేసయ్యతో సంబంధం ఉంటుంది. ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 6 లక్షణాలు యేసేపు గారిలో ఉంది కాబట్టి, అతను చేశారు కాబట్టి ఫలించట కొమ్మ. ఆయన జీవితంలో ఫలించట కొమ్మ. అన్నలు సంపేదరంగా ఉన్నారు, కానీ అన్నల్ని దూషించలేదు. నా అన్నలు అని సేబెట్టాడు. యేసేపు గారిలో అదే ఫలించడ కొమ్మ. ఈ రోజుని అందరి జీవితాలు ఫలించాలి, బాగోవాలి, ఆశీర్వదించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.